రౌండ్ ఆఫ్ 16లో ఈజిప్ట్తో జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా ఒక దశలో 2 గోల్స్ వెనుకబడింది. మ్యాచ్ తమ చేతుల్లో నుంచి జారిపోతుందనుకున్న సమయంలో జట్టుకు అండగా నిలిచింది కెప్టెన్ లియోనెల్ మెస్సీ. అతను చేసిన కీలక గోల్తో అర్జెంటీనా మ్యాచ్ తిరిగి పుంజుకుంది. ఆ తర్వాత మరో 2 గోల్స్తో మ్యాచ్ను 3-2తో గెలుచుకుని క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో మెస్సీ చేసిన గోల్ అతని టోర్నమెంట్లో 8వ గోల్. దాంతో గోల్డెన్ బూట్ రేస్లో కూడా మళ్లీ ఒంటరిగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ వరల్డ్ కప్లో గోల్డెన్ బూట్ పోరు మొదటి నుంచి అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది. నాకౌట్ దశ ప్రారంభానికి ముందు మెస్సీ, ఎంబాపే చెరో 7 గోల్స్తో టాప్లో ఉన్నారు. ఆ తర్వాత బ్రెజిల్పై జరిగిన మ్యాచ్లో నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ 2 గోల్స్ చేసి వారితో సమానంగా నిలిచాడు. ఒక్క దశలో 3 దిగ్గజాలు చెరో 7 గోల్స్తో పోటీ పడటం అభిమానులను ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు మెస్సీ మరో గోల్తో అందరికంటే ముందుకు వెళ్లాడు. అయితే పోటీ ఇంకా ముగియలేదు. ఎందుకంటే క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు ఇంకా మిగిలే ఉన్నాయి. అంటే ఎంబాపే, హాలాండ్, హ్యారీ కేన్లకు కూడా తమ గోల్స్ సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం టాప్ స్కోరర్ల జాబితాను చూస్తే మొదటి స్థానంలో లియోనెల్ మెస్సీ 8 గోల్స్, 1 అసిస్ట్తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండవ స్థానంలో కిలియన్ ఎంబాపే 7 గోల్స్, 2 అసిస్టులతో మెస్సీకి గట్టి పోటీ ఇస్తున్నాడు. మూడవ స్థానంలో ఎర్లింగ్ హాలాండ్ 7 గోల్స్తో అతను కూడా రేస్లోనే ఉన్నాడు. 4వ స్థానంలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్ 6 గోల్స్, 1 అసిస్ట్తో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అలాగే ఫ్రాన్స్ కు చెందిన ఔస్మాన్ డెంబెలే, స్పెయిన్ స్టార్ మికెల్ ఓయార్జబల్ చెరో 4 గోల్స్తో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఇద్దరు ఆటగాళ్లు సమాన సంఖ్యలో గోల్స్ చేస్తే విజేతను ఎలా నిర్ణయిస్తారు? ఫిఫా ఇందుకోసం స్పష్టమైన నిబంధనలు పెట్టింది. మొదట ఎక్కువ గోల్స్ చేసిన ఆటగాడికే గోల్డెన్ బూట్. ఒకవేళ ఇద్దరికి సమాన గోల్స్ ఉంటే ఎక్కువ అసిస్టులు చేసిన ఆటగాడికి ప్రాధాన్యం ఇస్తారు. అసిస్ట్ అంటే తన సహచర ఆటగాడు గోల్ చేయడానికి చివరి పాస్ ఇవ్వటం. ఉదాహరణకు మెస్సీ బంతిని ఎంబాపేకు పాస్ ఇచ్చి ఎంబాపే గోల్ చేస్తే గోల్ ఎంబాపే ఖాతాలోకి వెళ్తుంది. కానీ ఆ అవకాశాన్ని సృష్టించినందుకు మెస్సీకి 1 అసిస్ట్ లభిస్తుంది. అందుకే గోల్స్ సమానంగా ఉన్నప్పుడు ఎక్కువ అసిస్టులు చేసిన ఆటగాడే ముందుంటాడు. ఒకవేళ గోల్స్, అసిస్టులు 2 సమానంగా ఉంటే తక్కువ నిమిషాల్లో ఆ గోల్స్ నమోదు చేసిన ఆటగాడికే గోల్డెన్ బూట్ ఇస్తారు. ప్రస్తుతం గోల్డెన్ బూట్ హోల్డర్ కిలియన్ ఎంబాపే 2022 ఖతర్ వరల్డ్ కప్లో 8 గోల్స్ చేసి ఈ అవార్డును గెలిచాడు. అంతకుముందు 2018లో హ్యారీ కేన్, 2014లో జేమ్స్ రోడ్రిగస్ గోల్డెన్ బూట్ సాధించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఏ ఆటగాడు కూడా ఫిఫా వరల్డ్ కప్ గోల్డెన్ బూట్ను 2 సార్లు గెలవలేదు. అందుకే ఈసారి ఎంబాపే మరోసారి గెలిస్తే కొత్త చరిత్ర సృష్టించిన తొలి ఆటగాడిగా నిలుస్తాడు. అదే సమయంలో మెస్సీ విజేతగా నిలిస్తే తన అద్భుత కెరీర్కు మరో గొప్ప ఘనతను జోడించినట్లవుతుంది. వరల్డ్ కప్ చరిత్రలో ఒకే టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు ఫ్రాన్స్ కు చెందిన జస్ట్ ఫౌంటైన్. 1958 వరల్డ్ కప్ లో ఏకంగా 13 గోల్స్ చేసి ఇప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత హంగేరీకి చెందిన శాంటోర్ కోచెస్ 11 గోల్స్, పశ్చిమ జర్మనీ దిగ్గజం గెర్డ్ ముల్లర్ 10 గోల్స్ చేశారు. ఇక మొత్తం వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా మెస్సీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి క్వార్టర్ ఫైనల్స్ పైనే ఉంది. మెస్సీ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంటాడా? ఎంబాపే మరోసారి వరుస గోల్స్ తో టాప్ కు చేరుకుంటాడా? లేదా హాలాండ్, హ్యారీ కేన్ చివరి దశలో సంచలనం సృష్టిస్తారా? ప్రతి మ్యాచ్ తో గోల్డెన్ బూట్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. చివరికి ప్రపంచ ఫుట్బాల్లో అత్యుత్తమ గోల్ స్కోరర్ గా ఎవరు నిలుస్తారో తెలుసుకోవాలంటే ఫైనల్ వరకు వేచి చూడాల్సిందే.